నీకే అంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజులు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉండే గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలరని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కాంపిటీషన్, కెమిస్ట్రీ కాంపిటీషన్, మ్యాథ్స్ కాంపిటీషన్ అంటూ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అంటూ అమ్మా నాన్నని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి క్లాస్లో టీ పోసుకొని రాత్రంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అక్కడ కూడా సరిగ్గా ర్యాంక్ రాకపోతే అమ్మనగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో చేరితే తెలుగు మీడియం నీకు వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉండే అరియన్స్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియరప్ చేసి ఈ సొసైటీలోకి వస్తే నువ్వు ఉద్యోగం లేని ఎదవాని నీచంగా ఈ జనాలని మాట్లాడినా ఓర్చుకోలేక వీధి వీధి తిరిగి ఉద్యోగం కోసం పిచ్చి కుక్కలా 4 ఏళ్ళుగా తిరుగుతున్న నన్ను ఉద్యోగం లేని ఎదవ దేనికి పరికినారోడు తిండి దండగా అని మా నాన్న నన్ను తిడుతుంటే ఒక్కొక్క మెతుకు గొంతులోకి దిగలేక ముళ్ళులా పుచ్చుకుంటా ఉంటే కక్కలేక మింగలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాక్కుందామని చూస్తూనే నీలాంటి బేవర్సిన కొడుకుల్ని ఎదిరించి ఈరోజు నీ ముందు మాట్లాడుతున్న ఓ ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరు ఉండాలిరా.